హాయ్ అందరికీ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకున్నారా? పూజలయ్యాయా అందరికీ? ఇలా మేమైతే ఇంటి ముందు చిన్నగా రథం ముగ్గేసేసుకొని మంచిగా రథసప్తమి శుభాకాంక్షలు అని స్టార్ట్ చేశాము. నేను నార్మల్‌గా దీపారాధన చేసుకుంటాం కదా! ఎవ్రీ డే. సో, అలా ప్రతిరోజు చేసినట్టే దీపారాధన చేసుకొని, ఇంకా రథసప్తమి కోసము నేను చిక్కుడుకాయ ఉంటది గదా! చిక్కుడుకాయతోని నేనైతే రథంని చేశాను చిన్నగా. అది వీడియో అయితే తీయలేదు నేను. ఇక్కడైతే రథసప్తమి రోజు పాలనేది పొంగిస్తారు. ఒక గిన్నె తీసుకొని మంచి దేవుడి నైవేద్యం గిన్నె తీసుకొని అందులో పాలు పొంగియడానికి సిద్ధం చేసుకున్నాను. ఇలా పాలు పొంగితే చాలా మంచిది పొంగిస్తే. ఊదడం అలా చేయొద్దు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఇలా పాలు పొంగిస్తే మన ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు. సో, ఇందులోనే ఇంకా బియ్యం వేసేసి పరమాన్నం అయితే వండుకుంటాము. నెయ్యితో కలిపిన బియ్యం వేసేసుకొని పరమాన్నం వండుకోవాలి. ఈరోజు అది నైవేద్యం పెడతారు సూర్యభగవానుడికి. ఇదైతే మా బాల్కనీలో సూర్యభగవానుడు అయితే వచ్చాడు. సో, అక్కడే నేనైతే చేశాను. చిన్నగా రథం చేసేసుకొని ఆ చిక్కుడాకులు ఉంటాయి కదా! ఆ చిక్కుడాకుల్లోనే నేను బెల్లం అన్నాన్ని, పరమాన్నాన్ని 7 ఆకుల్లో పెట్టి నైవేద్యం సమర్పించాను స్వామివారికి. ఈరోజు చాలా మంచి రోజండి. చాలా 22 ఏళ్ళ తర్వాత ఈ ఆదివారం రోజున రథసప్తమి రావడం చాలా విశేషం. ఈరోజు జిల్లేడాకులతో కూడా స్నానం చేస్తారు. మగవాళ్ళు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. మేము కూడా చేసాము ఈరోజు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత మా వారొచ్చి కూడా మొక్కుకున్నారు. పూజ చేసుకున్నారు. దిస్ ఈస్ ద మినీ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.